అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. కైలాసపట్నం గ్రామ శివార్లోని బాణసంచ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం కారణంగా 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొక 3 చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోయారు. మృతుల్లో 6 పురుషులు, 2 మహిళలున్నారు. 5 మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అసలు ఎలా జరిగిందమ్మా ఈ ప్రమాదం ధాటికి బాణసంచ తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. గాయపడ్డ వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్కి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇవాళ 15 మంది కార్మికులు పనికొచ్చినట్టు గుర్తించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి వెళ్తున్నారు. రైట్, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అలాగే హోంమంత్రి కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 8కి చేరింది. మరింత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరు మనకు అందిస్తారు. చిరు, ప్రస్తుతం సంఘటన స్థలానికి అధికారులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఎందుకు మృతుల సంఖ్య చేరింది, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్య నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సీరియస్ గా ఉన్న వాళ్ళకి విశాఖలో కేజీహెచ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఎవరైతే మృతదేహాలు గుర్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగ గోవిందు, దాడి రామలక్ష్మి, పురం పాప, గుంపున వేణుబాబు, సానాపతి బాబురావు, ఎవరైతే ఈ లైసెన్స్ తీసుకున్నటువంటి అతను కూడా అప్పకొండ పల్లయ్య కూడా ఈ ఘటనలో మృతి చెందారు. తర్వాత దేవర నిర్మల, వీళ్ళని ప్రస్తుతం ఐడెంటిఫై జరిగింది. ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అయితే బ్లాస్టింగ్ తీవ్రంగా ఉండడంతో అక్కడ ఈ మృతదేహాలు శరీర భాగాలన్నీ కూడా ఎటు చెల్లా చెదరిగా పడిపోయినటువంటి సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగిన తర్వాత దీనికి గల ప్రమాదం గల కారణాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దీని మీద ప్రస్తుతం ఏపీ సీఎం తో పాటు మిగతా అధికారులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక అంచనాకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే సీరియస్ గా ఉందో ఇక 2ని కూడా గుర్తించడం జరిగింది. వారిని మెరుగైన వైద్యం అందించడానికి విశాఖలోని కేజీహెచ్ కి షిఫ్ట్ చేశారు. మిగతా 6గురిని కూడా దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎవరైతే చనిపోయారో మొత్తం 8 మందిని కూడా హాస్పిటల్ స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నం స్థానిక హాస్పిటల్ కూడా తీసుకొని మృతదేహాలు బాధితులకి తీసుకెళ్లడం జరిగింది. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు కూడా ఇంకా బతుకుతారా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే బ్లాస్టింగ్ అంతా కూడా ఒక్కసారిగా పెరగడంతో వాళ్ళంతా కూడా అక్కడే ఉండడంతో వాళ్ళంతా చుట్టుపక్కల కూడా ఒక్కసారిగా బాణసంచ అంతా కూడా భారీ పేలుళ్లు సృష్టించి మొత్తం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఎవరైతే సీరియస్ గా ఉందో వాళ్ళ పరిస్థితి కూడా దాదాపు 80% వరకు కూడా కాలినటువంటి గాయాలతో ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ కు తీసుకుని అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదం మధ్యాహ్నం సమయంలో జరిగింది. వాస్తవంగా అయితే ఆ ఘటనా సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు రాజంపేట, కైలాసపట్నం, వేటపాలెం ఈ ప్రాంతాలకు చెందినటువంటి కార్మికులు పనిచేస్తుంటారు. మొత్తం 30 మంది పనిచేస్తుండగా ఈ రోజు ఆదివారం కావడంతో అదృష్టశాత్తు అక్కడ 15 మంది మాత్రం ఈ రోజు డ్యూటీలోకి రావడం జరిగింది. మిగతా 15 మంది కూడా ఈ రోజు సెలవు తీసుకున్నటువంటి ఘటన. లేదంటే మాత్రం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండేది. ఆ 15 మంది రాకపోవడం, ఈ 15 మంది కూడా ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం అయితే ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ అవకాశం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశారు. దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సీలు ఏవైతే ఉన్నాయో అక్కడే పుటాహుట్న మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మిగతా వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ రప్పించి వారికి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం స్థానిక నేతలతో పాటు ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్షయ. ఓకే చిరంజీవి.